అందరూ ఇంటికి వచ్చాక సత్యం అయితే ప్రభావతిని ఇలా నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ 17 లక్షల అప్పు ఎందుకు చేసావు, అవేం చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న బాలు అయితే ఇలా లాభం లేదు నాన్న, ఈవిడ్ని బోన్లో నిలబెట్టవలసిందే అని చెప్పి అక్కడ ఉన్న మంచంని తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టి ప్రభావతి గారు ఇక్కడ నిలబడండి బోన్లో అని చెప్పి అక్కడ నిలబెడతాడు. ఇక ప్రభావతి అక్కడ నిల్చుంటే సత్యం అడుగుతూ ఉంటాడు, చెప్పు ఆ 17 లక్షలు నీకెందుకు అవసరమయ్యాయి, ఏం చేసావని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆ 17 లక్షలు తీసుకొని వచ్చి రోహిణికి ఇచ్చి రోహిణి చేత బ్యూటీ పార్లర్ పెట్టించాను అని చెప్పి అంటుంది. అది విని రోహిణి మనోజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సత్యం అలాగే బాలు వాళ్ళైతే ఏంటి బ్యూటీ పార్లర్ పెట్టించావా అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం. ఇక అక్కడే ఉన్న బాలు అయితే ఏంటి ఆ అమ్మాయి గారు, ఏంటి మేడం గారు, మా ఇల్లు మొత్తం తాకట్టు పెట్టి మా ఇంటి డబ్బుతోనే నువ్వు పార్లర్ పెట్టుకున్నావా, బ్యూటీ పార్లరు అని చెప్పి రోహిణితో బాలు అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న రోహిణి మనోజ్ ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతారు. ఇక బాలు అయితే ఆ రోహిణిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటే రోహిణి అలా చిరాకు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.